అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకున్న భాగంలోకి మనం ఒకసారి వస్తే, మార్కు సువార్తికుడు రాశాడు ఈ భాగాన్ని. మార్కు సువార్తికుడు రాయడంలో గల ఉద్దేశం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇంటిలో జరిగిన అద్భుతాన్ని స్పష్టంగా రాసి ఉంచాడు. అంటే ఆ కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువు చాలా అద్భుతాలు చేశారు. కపెర్నహూము యేసయ్య అద్భుతం చేయడానికి ఆ ఊరు చాలా వరకు యేసయ్య కష్టపడ్డాడు. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, 21-22 అధ్యాయాల్లో ప్రభు అన్నాడు, కపెర్నహూమా నీవు ఆకాశం మటుకు ఎందుకు హెచ్చించుకొంచున్నావు అని అంటాడు. కారణం ఏంటంటే, కపెర్నహూములో చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్రాలో చేసి ఉంటే వారు ఈ రోజుకి నిలిచి ఉండేవారు కదా, ఆ పట్టణం నిలిచి ఉండేది కదా అని ప్రభు చాలా దుఃఖంతో ఆ మాట అన్నట్లు మనం చూస్తాం. సరే, అది నేను జ్ఞాపకం చేయలేదు, కానీ కపెర్నహూములో ఆయన చేసిన అద్భుతాలు, కపెర్నహూములో ఆయన చూపిన అనగా ఆ సంఘం వారి మీద, కపెర్నహూములోని ప్రజల మీద చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనము చూస్తున్నాం. ఆయన ఏ ఇంటిలోకి వెళ్ళినా, ఏ ఇంటిలో ఆయన ఉన్న ఆ ఇంటిలో సువార్త కూడిక జరిగినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఇంటిలో నుండి సువార్త అందిస్తున్నాం. ఇలాగనే ఆ రోజుల్లో ప్రభువారు పరిచర్యలో ఉన్నప్పుడు కపెర్నహూములో ఇంటి పేరు లేకపోతే ఇల్లు ఎవరో రాయలేదు, కానీ ఆ యజమానుడి గురించి రాయలేదు, కానీ ఆ యజమానుడు ఆ ఇల్లు గురించి ప్రస్తావించలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలో ఉన్నాడని విని అనేకులు కూడి వచ్చారని మనం చూస్తున్నాం. అంటే కపెర్నహూములో ఇది ఒక అద్భుతం జరిగింది. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము, పేతురు అత్త జ్వరంతో పడి ఉంటే ఆమెను కూడా లేపినట్టు. పేతురు అత్త కుటుంబం కూడా కపెర్నహూములోని భాగమే. అయితే ఇక్కడ మనం చూస్తుంది ఈ 2వ అధ్యాయంలో ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్నాడని అనేకులు విని వచ్చారు, కూర్చున్నారు. మనము ఈ ఇంటి యజమానుడి గురించి మనం ధ్యానం చేసుకుంటే, ఈ అద్భుతం జరగడానికి కారకుడైన వ్యక్తి, ఈ అద్భుతం జరగడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన వ్యక్తి, ఈ అద్భుతం జరగడానికి తను తాను ఎంతగా దేవుని పని కొరకు ఆయన ఎంతగా కృషి చేశాడో మనం ఇక్కడ చూస్తున్నాం. కపెర్నహూములో యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడని విని వస్తే అనేకులు కూడి వచ్చారట. వాకిట కూడా స్థలం లేదట. మనం అక్కడ చూస్తే వాకిట కూడా స్థలం లేకపోయింది. ఆయన బోధిస్తూ ఉన్నాడు. కొందరు పక్షవాళ్ళని వాడు తీసుకొని వచ్చి మోసుకొని వచ్చి బయట నిలబెట్టారు. బయట నిలబెడితే ఏమాత్రం కుదరట్లేదు. లోపల తీసుకుపోదామంటే కుదరట్లేదు. ఉన్న ద్వారం ఒకటో మరి రెండో కుదరలేదు. కానీ వారు ఏం చేశారంటే, యేసు ఉన్న చోటికి పైకి వెళ్ళి దాని కప్పు విప్పి కప్పులో నుంచి ఆయన్ని దించారు, పక్షవాగిన వాడిని దించారు. యేసయ్య వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. వారి విశ్వాసమును చూచి వారిని చూచి ఈయన ఆ పక్షవాగినంతో అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిశీలన అనుకున్నారు, దేవుడు ఒక్కడే కదా పాపం క్షమించేవారు, ఈయన ఎవరు అంటే మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారం కలదని ఆయన చెప్పి, పక్షవాలైన వాడిని పాపం క్షమించుట సులభం చెప్పుట సులభమా, వాడు పరుపెత్తుకు నడవమని చెప్పుట సులభమా అని వేసే తక్షణమే నువ్వు లేచి నడవమనగానే తక్షణమే వాడు పరుపెత్తుకుని లేచి నడవడం ప్రారంభించాడు. అందరూ విభ్రాంతి పొందారట. దేవుని నామము మహిమపరచబడింది. ఇది జరిగిన సందర్భము మన అనేక మార్లు ఈ సందర్భాన్ని మనం విని ఉంటాం, చదివి ఉంటాం. ఎందుకంటే మార్కు సువార్త ప్రారంభం కాబట్టి, అందులో మార్కు సువార్త సమదృక్పథ సువార్తల్లో 4 సువార్తల్లో ఫస్ట్ రాసిన మార్కు సువార్తికుడు కాబట్టి, దీనిని మనం బేస్ చేసుకొని, ఈ సువార్త మనం బేస్ చేసుకొని మనం చూస్తే ఆ వ్యక్తి యొక్క పేరుని మెన్షన్ చేయలేదు మొదటిగా. అంటే ఆ ఇంటిని గురించి, ఇంటి యజమానుని గురించి నేను ధ్యానించాలని నేను ప్రేరేపించబడ్డాను. ఇంటి యజమానుడు ప్రభువుని చేర్చుకున్నాడు. మొదట ఆయన చేసిన పని ఏంటంటే ప్రభుని తను చేర్చుకున్నాడు. ప్రభుని తను చేర్చుకోవడంలో ఎంత గొప్ప సమర్పణ ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభుని తను చేర్చుకోవడంలో
లేదా ప్రభువుని తన ఇంట్లో ఉండడానికి ఎంతగా ఆయన అంగీకరించి ఈ పని చేశాడు. ఆ రోజుల్లో యేసయ్యని వ్యతిరేకిస్తున్న ప్రజా సమూహం అక్కడ ఉంది. యేసుక్రీస్తు వారి పరిచర్యను లేదా యేసయ్య అద్భుతాలను, యేసయ్య చేస్తున్న బోధనను తప్పు తన ఇంటిలోకి ప్రభుని చేర్చుకున్నాడు. ఆ ఇంటిని గురించి కానీ ఆ వ్యక్తిని గురించి కానీ ప్రభువా ఇక్కడ కూర్చో, నేను ఎవరైనా మంచి ఇంటి యజమానుడు ఎంత గొప్పగా తాను దేవునికి ఇవ్వడానికి, దేవుని చేర్చుకోవడానికి, దేవునికి తను తాను అప్పగించుకోవడానికి ఎంత గొప్పగా తను తాను సాక్షిగా నిలబడ్డాడు. చూచారా? దేవుని మహిమ కొరకు ఆ ఇల్లు పనిచేసిన విధానం నేను చూస్తాను. అంటే దేవునికి చేర్చుకోవడం లేదా దేవునికి ఇవ్వడంలో ఈయన ఎంత గొప్పతనాన్ని ఎంత గొప్పగా ఎంత ఘనతగా ఆయన భావించాడు. యేసయ్య నా ఇంట్లో ఉంటే నాకు స్థలం ఉండదు అని అనుకోలేదు. యేసయ్య ఇంట్లో ఉంటే చాలు అని తాను ఇంట్లోకి చేర్చుకొని ఇంట్లో వాకిన కూడా స్థలం లేకపోయినా బహుశా ఒకవేళ బయట నిలబడ్డాడు. ఈ నలుగురు మోసుకొని వచ్చారు. నలుగురు చేత మోయించుకుంటూ ఒక ఆయన తీసుకొని వచ్చారు. మోసుకొని వచ్చినటువంటి నలుగురు ఇంటి యజమానుడు అక్కడ నిలబడుకున్నాడు. ఏంటి అని అడిగాడు. ఒకవేళ నేను ఆ సందర్భంలో మనం ఒకసారి వెళ్తే ఏంటి అని అడిగితే ఇంటి యజమానుడు తప్ప దాని విషయం ఎవరికి తెలియదు. వారం ఒకటే ఉంది లేదా 2 ఉంది. ఎలాగో వెళ్ళాలన్నా యేసును చేరుకోవడానికి చాలా మంది మనుషులు ఉన్నారు. మీరు పోవడానికి కుదరదు. మీరు ఈ పద్ధతిలో వెళ్తే యేసయ్యని స్వయాన మీరు కలుసుకోవచ్చు. ఎలాగా అంటే పైకప్పులు వీరిపో అంటే ఇది ఎవరిచ్చుంటారు? ఇంటి యజమానుడు పర్మిషన్తో వారు ఆ ఇంటిని అనగా ఆ ఇంటి కప్పుని విప్పదీయడంలో ఎంత గొప్పగా జ్ఞాపకం చేసేది ఏంటంటే యేసయ్యని చేర్చుకోవడం కానీ యేసయ్యకి ఇవ్వడంలో కానీ తాను ఎంత ప్రయారిటీ ఇచ్చాడు. రెండోది, యేసయ్యని చేర్చుకున్న తర్వాత నాకు నష్టం కలుగుతుందని తెలిసిన ఆ నష్టాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. మనం ఈరోజు యేసుని వెంబడిస్తున్నాం, వాస్తవమే. యేసయ్య బిడ్డలుగా మనం కలిగినాం, వాస్తవమే. యేసయ్య కొరకు బాప్టిజం తీసుకున్నాం, వాస్తవమే. యేసయ్య దగ్గరికి వచ్చి మనం ప్రభువులో స్వీకరిస్తున్నాం, వాస్తవమే. యేసయ్య వాక్యాన్ని వింటున్నాం, వాస్తవమే. ఆరాధనలో పాల్గొంటున్నాం, వాస్తవమే. అయితే యేసు కొరకు నువ్వేం నష్టపరుచుకున్నావు? యేసు కొరకు నువ్వు ఏ విషయంలో నష్టభరితమైన జీవితంలో కొనసాగుతున్నావు? అయ్యా, నేను ఈ విషయంలో యేసయ్య కొరకు నష్టపరుచుకున్నానని నువ్వు ఏమైనా చెప్పగలవా? ఇక్కడ అంటున్నాడు కుటుంబ యజమానుడు, నా ఇల్లు వారు ఇప్పదీస్తుంటే, ఒకవేళ నేను కానీ అక్కడ ఉంటే, అరే ఇల్లు కప్పు ఇప్పదీయడం ఆయన నాకు ఒక 10 నిమిషాలు అయితే ఆయన బయటకు వస్తాడు కదా, స్వస్థపరుస్తాడు కదా, ఎందుకు మీరు తొందర అని అనలే. ఆయన మౌనంగా నష్టమును కూడా భరిస్తూ దేవుని స్తుతిస్తూ నిలబడ్డాడు. అంటే ఈ కప్పు మరలా ఆయన వేయించుకోవాలని తెలుసు, అది నష్టం అని ఆయన తెలిసిన మౌనంగా నిలిచి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రభువు కొరకు మనం ఎంతగా నష్టపరుచుకుంటున్నాం. పౌలు భక్తుడు అంటాడు, నేను సమస్తమును నష్టపరుచుకున్నాను అంటాడు. ఎంత నష్టపరుచుకున్నాడు? ధర్మశాస్త్రము సైతం. ఆయన ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఆయన సంఘానికి రాస్తూ అంటాడు, నేను సమస్తమును నష్టపరుచుకున్నాను, పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఏది కూడా ప్రభువు కంటే నాకు గొప్పదేది లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయన జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయనను నేనేమి నాకు లాభకరం అవి ఈ ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. అన్ని నష్టముగా నేను చూసుకున్నాను. నాకేది క్రీస్తు కంటే లాభమేది కాదు. అంటే నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము లోకం నుండి వచ్చాం, వాస్తవమే. లోకం నుండి పిలవబడ్డం, వాస్తవమే. ప్రభువుని చేర్చుకుంటాం, వాస్తవమే. ప్రభువా నా ఇంట్లోకి రమ్మంటాం, వాస్తవమే. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మన మాట వినాలనుకుంటాం. చాలా మంది ఈ విషయాన్ని పొరపాటు చేస్తారు. అందుకే యేసయ్య ఒకే మాట అన్నాడు. యేసయ్య అన్న ఒకే మాట, నా యందు మీరును, యోహాను సువార్త 15:7 ప్రకారం, యోహాను సువార్త 15:7 ప్రకారం, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. నిలిచి ఉండాలి అంటే మనం నష్టపరుచుకోకపోతే దేవుని మాటలు మనం నిలిచి ఉండవు. పౌలు భక్తుడు ఏమంటాడు అంటే, నేను సమస్తమును ఏవేవి నాకు లాభకరమో, ధర్మశాస్త్రము నాకు లాభం. ఎందుకంటే ఘనత ఇస్తుంది. ధర్మశాస్త్రం నాకు
నాకు లాభం. ఎందుకంటే పరిసయ్యుల గుంపులో నేను ఒకటిగా ఉన్నవాడు. నేను ధర్మశాస్త్రంలో నేను ప్రావీణ్యత సంపాదించుకునే వాడు. ధర్మశాస్త్రము చొప్పున నాకున్న ఘనత తల ఎత్తుకునేటువంటి స్థితి, మతపరమైన యోగా సాంప్రదాయంలో నాకు అగ్రపీకాలేసి కూర్చోబెట్టేటువంటి స్థితి, దానిని కూడా నేను ప్రభు కొరకు నష్టపరుచుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు నష్టపరుచుకున్నది ప్రభువు చూస్తాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అనుకోవచ్చు, ప్రభువా ఇంట్లో చేర్చుకున్నా, ఇంకా నేనేమి చాలా మంది చేర్చుకుంటారు, ప్రభుని ఇంట్లోకి ఆహ్వానిస్తారు, జీవితంలోకి నష్టపరచుకోవడానికి ఇష్టపడరు. వారి వాయిస్ మనం ప్రభు వినాలనుకుంటాడు. మనం మన కోరికలు ఏంటో ఆయన పొందుతాం. మనకున్న అంతరంగికంగా ఉన్న ప్రతి ఆలోచన ఆయన మీద పెట్టి నువ్వు ఇలా చేయి, అలాగే చేయి. ప్రభువా ఈ విషయం నీ చిత్తం ఏంటి అడుగుతున్నావా? ఈ విషయం నీ ఆలోచన ఏంటి అడుగుతున్నావా? ఈ విషయం నీవు ఎలాగ తలుచుతున్నావో అలా నడిపించుకోవాలని అడుగుతున్నావా? నష్టపరచుకోవడం అంటే ఏంటి? ప్రభువు కొరకు నిన్ను నష్టపరచు, ప్రభువు కొరకు అన్ని విడిచిపెట్టడం, ప్రభువు కొరకు అన్ని విడిచిపెట్టడం. ఆయన తాను ఇల్లు నష్టపోతున్నాడని పైకప్పు విప్పదీస్తున్నాడని తెలిసి కూడా మౌనంగా నిలిచి ఉన్నాడు. ఒక్క మాట అయినా మాట్లాడు. మార్కు సువార్తకి రాసేటప్పుడు ఇంటి యజమానుడు వారిని బెదిరించాడు, లేదా ఇంటి యజమానుడు వారిని తిట్టాడు, గద్దించాడు, తర్వాత అద్భుతం చేయించుకోమన్నాడు. యేసయ్య అందరూ వెళ్ళిపోయిన తర్వాత అద్భుతం చేశాడు రాశాడా? అదే క్షణంలో కప్పు తీశారు, దించారు. యేసయ్య వారిని, ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. చూచారా? నష్టాన్ని కూడా మౌనంగా అంగీకరించిన వ్యక్తి. మనం నష్టపడేటప్పుడు ఏమంటామంటే చదువుతాం. మనకున్న లక్ష్యం ఏంటంటే నష్టం కలగగానే దాన్ని పోగొట్టుకోగానే, ప్రభువా ఏంటయ్యా చేతులు డబ్బులు లేవు, ఏది లేదు, ఎందుకు ప్రభువా ఇలాంటి పరిస్థితి మాకు వచ్చింది? నేను నమ్ముకున్నందుకు, నేను అంగీకరించినందుకు, ప్రాక్టీస్ తీసుకున్నందుకు, విశ్వాసంతో మేము అడుగులేస్తున్నందుకు మాకు ఇలాంటి నష్టం ఎందుకు రావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో నష్టం లేకుండా దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదానికి ప్రతిఫలాన్ని మనం పొందుకోలేమో గుర్తుపెట్టుకోండి. చాలా మంది జీవితాల్లో ఏదైనా ఒక చిన్నది ప్రభువు కొరకు విడిచిపెట్టాలంటే చాలా ఆలోచన చేస్తాం. విడిచిపెడితే ఏదైనా ఒకటి మన జీవితంలో నష్టం చిన్నది కలిగిందంటే అబ్బా ఇంక దేవుని స్వనగడం పలకడం మనం ప్రారంభిస్తాం. క్రైస్తవ జీవితానికి అది తగినది కాదు. క్రైస్తవ జీవితంలో ఏమాత్రం ఇశ్రాయేలు ఎందుకు కనాన్లో చేరలేకపోయారంటే ఒకటే, స్వనగడం. నష్టపరుచుకున్నారు, విడిచిపెట్టి వచ్చారు, యేసయ్యని దేవుని వెంబడించడం ప్రారంభించారు. మంచిదే, వారు ప్రభుని ఆరాధించడానికి వస్తున్నారు వాస్తవమే. కానీ ఐగుప్తు తన హృదయంలో ఉన్న ఐగుప్తు మాత్రం చనిపోలే. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎందుకు ప్రభువు కొరకు నష్టపరచుకోలేకపోతున్నాం? ఎందుకు మనం సొడుగుతున్నాం? ఎందుకు మనం గొనుగుతున్నాం? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాం? ఎందుకు మూర్ఖత అంటే ప్రభువు కొరకు నష్టపరుచుకునే ఆధ్యాత్మిక జీవితం మనకి లేదు. నష్టపరుచుకోలేకపోతున్నాం. ప్రభువు కొరకు మనం విడిచిపెట్టలేకపోతున్నాం. పాపాన్ని కానీ, అపవిత్రతను కానీ, బలహీనతలను కానీ అవి కావాలి, ప్రభువు కావాలి. ఇది ఎంత గొప్ప నేరమో చూచారా? ఈ విషయంలో అతడు చేర్చుకోవడంలో కానీ, ఇవ్వడంలో కానీ శరీరానుసారమైన ఆలోచన ఏమైనా ఉందా? శరీరానుసారుడు రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం శరీరానుసారుడు దేవుని సంతోషపరచలేరు. శరీరానుసారమైన మనసు అతనికి లేదు. ఒకటి. రెండోది, తాను నష్టపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. హోంవర్క్ అంటాడు అద్భుతమైన మాట. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించుకోవడం నేను కాను, క్రీస్తు నా యందు జీవించిన జీవితం నేను ఇప్పుడు శరీరం మీద జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవించుతున్నాను. చూచారా? నేను ప్రభువు కొరకు జీవిస్తున్నాను, కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. యేసయ్య అన్నాడు తన శిష్యులతో, నన్ను వెంబడించాలనుకుంటే నేను నష్టపరచుకోండి, నా సిలువను ఎత్తుకొని మీరు వెంబడించాలి. మీ ఇంటినైనా, మీ అన్నదమ్ములైనా, మీ రక్త సంబంధికులైనా, ఎవరినైనా మీరు నా కొరకు విడిచిపెడితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డారా, పౌలు భక్తుడు అదే అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను. క్రీస్తు కొరకు జీవించే ఈ జీవితము నాది కాదు. ఎందుకంటే నష్టంతోనే నడవాలి.
నేను సుఖభోగాలు యందు సంతృష్టి కలిగి జీవించడానికి ప్రభు పరిచర్య కొరకు నేను రాలేదు. కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, కన్నీరైనా, వస్త్రహీనతైనా ప్రభు వెంబడించడంలో నా వంతు నేను కష్టపడుతున్నా. చూచారా, 14 పత్రికలు కొన్ని సంఘాలు కట్టడానికి దేవుడు, పౌరు భక్తులకు దేవుడు అధికారము ఇచ్చాడు. కొన్ని కుటుంబాలు కట్టబడడానికి దేవుడు అధికారము ఇచ్చాడు. ఎందుకంటే తాను నష్టపోవడానికి, ప్రభు కొరకు నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. నష్టపోవడానికి ఇష్టపడిన వ్యక్తిని దేవుడు మర్చిపోయే వ్యక్తి కాదు, మర్చిపోయేవాడు కాదు. ఆయన గుర్తుపెట్టుకో, నువ్వు నష్టపోతున్నావు వాస్తవమే. నువ్వు ఈరోజు ఏమీ లేదనుకోవచ్చు, ఏ దీవెన లేదనుకోవచ్చు, నువ్వు నీతిగా నిలబడతావు వాస్తవమే, నువ్వు పరిశుద్ధంగా నిలబడతావు వాస్తవమే, నువ్వు మంచిగా నిలబడతావు వాస్తవమే, నీవు నిలబడి దాంట్లో లాభం ఏది లేదనుకోవచ్చు. కానీ ప్రభువు నీతో ఉంటే ప్రతి విషయంలో నీ విషయంలో అద్భుతం చేయగల అద్భుతమైన దేవుడు, లేని వాటిలో ఉన్నట్టుగా పిలవలేని అద్భుతమైన దేవుడు. ఆయన మన జీవితంలో అద్భుతాన్ని చేసి, మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఎక్కడైనా సరే మనం ప్రభు కొరకు నిలబడితే, చాలా మంది ఆఫీసులో కానీ ఎక్కడైనా, ఆఫీసులో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయటకు వెళ్తే ఒకలాగా. ఇది ఎవరిలాగా జీవించడానికి ఇష్టపడుతున్నాం, ఎవరికి సంతోష పెట్టడానికి మనం ఇష్టపడుతున్నాం, ఎవరిలాంటి జీవితం జీవిస్తే, ఎవరు సంతోషపడితే ఇక్కడ తృప్తిపరచబడుతుంది. ఈ దేహం ఉన్నంత వరకు ప్రభుని సంతోషపరచడమే మనకున్న సంతృప్తి. గుర్తుపెట్టుకో, ఈ దేహం ఉన్నంత వరకు, ఈ పరుగు పందులో పరిగెత్తు వరకు ఈ దేహంతో ప్రభుని మహిమపరచడమే దేవునికి ఇష్టమైన పరుగు పందెం. అందుకే నేను గురి యొద్దకే నేను వెనక్కి తిరిగి చూసేవాడిని కాదు, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం నాకు లేనే లేదు. కారణం ఏంటంటే నేను ప్రభు కొరకు సమస్తమును నష్టపరుచుకున్నాను. ప్రభు కొరకు నేను సమస్తము నష్టపరుచుకున్నాను. ఏమి నష్టపరుచుకున్నాడంటే అంటాడు ఒక మాట, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 10వ వచనంలో, మా గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన 24వ వచనం ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఈ క్రీస్తు యేసు సంబంధమైన శరీర విషయంలో, శరీరేచ్ఛ విషయంలో దురాశతో సిలువ వేయబడి ఉన్నాను. నా దురాశలన్నీ కూడా నేను సిలువ వేసుకున్నాను. నా దురాశ అంతా కూడా నేను సిలువ వేసుకున్నాను. మనిషిని సాతానుడు దురాశ చేత ఈడుబడి మరలో కల్పబడిన వాడై ప్రేమించబడి, అక్కడ యాకోబు పత్రికలో చూడండి 1వ అధ్యాయంలో స్పష్టంగా యాకోబు గారు రాశారు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 14, ప్రతివాడు తన స్వకీయమైన ఆశ చేత, స్వకీయమైన దురాశ చేత ఈడబడి మరలో కల్పబడిన వాడై శోధింపబడను. దురాశ గర్భం ధరించి పాపము కలగా పాపం పరిపక్వమై మరణము. ఇది లింక్. నీలో దురాశను వాడి పెట్టి, ఆ దురాశ ద్వారా నేను పాపం చేయడానికి ఈడ్చుకొని పోయి నీ చేత శోధించి నువ్వు పాపం చేయి వరకు విడిచిపెట్టకుండా పాపం చేయించి నిన్ను పడేసి నిన్ను మరణంలోనికి తీసుకు. ఆడు ఉద్దేశం, ఆడు గోల్ కూడా అదే. నష్టపరుచుకోయ్యా అంటే మనము వాటిలో తలంపుల విషయం, దురాశ విషయం నష్టపరుచుకో. ప్రేమైన దేవుని పెట్టారా, దురాశ దేవుని నుండి కలిగినది కాదు. సాతానుడు మనకి దురాశ పెట్టలేని అనగా మనము వేరే వాటి కొరకు ఉన్న దానికంటే ఎక్కువగా లోకమును ప్రేమించేటువంటి వ్యక్తులుగా సాతానుడు ప్రతి వ్యక్తి చేత స్వకీయమైన దురాశ చేత ఈడబడుతాడట. అంటే వాడు ఈడ్చుకొని పోయి వాడు పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవ్వమ్మ దగ్గరికి ఆ రోజు వచ్చి సాతానుడు ఏం చేసి, మీ కళ్ళుగా మీకు అసలు సావునే చావు, ఆమె కన్నులు అంటే అప్పటిదాకా చూడండి అక్కడ ఎంత పెద్ద మోసం చేశాడు. 2వ అధ్యాయం మనం చూస్తే ఎంత పెద్ద మోసం అండి. ఆ మోసానికి ఈమె ఎంతగా ఇదైపోయిందంటే చూడండి, ఆమె అప్పుడు సాతానుడు వచ్చి లేదా సర్పం వచ్చి ఆమెతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆమె కన్నులకు అవి రమ్యముగా, అవి అందముగా నిలబడ్డాయట. ఆ ఫలము, మంచి చెడులను తెలియనిచ్చు ఫలము మీరు చావనే చావరు. ఏదో వాడు తినున్నా మీ కన్ను తెరవబడునని అవి మంచి చెడులను తెలియనిచ్చు వృక్షములని తెలుపగా ఆమె ఆ కన్నులు ఆ కొండను చూసిందంట. చూడగానే అది కన్నులకు రమ్యముగా ఉన్నాయంట. చూడండి, ఈగబడింది, మరో పగబడింది, చేసింది పాపం పరిపక్వమై మరణమును. రమ్యముగా ఉంటాయి లోకంలో ఆశలన్నీ బాగుంటాయి. సాధారణ ఇది బాగుంది కదా, అది బాగుంది కదా, అలాగే బాగుంది, ఇలాగ బాగుంది. క్షణకాల సంతోషము కోసం
ఏమైనా దేవుని బిడ్డలారా, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దైవజనులుగా జ్ఞాపకం చేస్తున్నాను. శరీరాశ చేత ఈడుపడుతున్నావా? ఎవరి కాలంలో శరీరాశ చేత ఈడుపడుతున్నావా? భర్త భార్యల మధ్యలో ఒకరోజు నీ దేవునితో లెక్క చెప్పాల్సిన అవసరం నీకు ఉంది. గుర్తుపెట్టుకో. దేవుని వాక్యం అని హెచ్చరించడం అంటే నేను హెచ్చరిస్తున్నాను. నష్టపరుచుకోమని దేవుడు నిన్ను పదే పదే ప్రేరేపిస్తున్నా. దైవజనుల చేత ప్రేరేపించి నీతో మాట్లాడుతున్నా. లెక్క లేకుండా జీవిస్తున్నావు, లెక్క లేకుండా పాపం చేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను చేసే పాపం నా భార్యకి తెలియదు, నా బిడ్డలకు తెలియదు, లేదా నేను చేసే పాపం నా భర్తకు తెలియదు, నేను చేసే పాపం నా తల్లిదండ్రులకు తెలియదు అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, లెక్క చెప్పాల్సిన అవసరం ఒకరోజు ఉంది. లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. సంసోను తాను కోరిక తీర్చుకోవడానికి తన శరీరాశ చేత ఈగబడి మరణపబడి తెలియదా తొడ మీద పడుకున్నప్పుడు తెలియదా జుట్టు పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. అయ్యో అయ్యో, నీవు శిక్షించబడుతున్నప్పుడు, నీ దేహంలో శిక్ష కలుగుతున్నప్పుడు దేవా అంటే అది కలగదు, అది నీకు కలగదు. కానీ నువ్వు అప్పటికైనా పశ్చాత్తాపడితే దేవుడికి ఒక తరుణాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అట్టి స్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు, నీవు అట్టి జీవితంలో కొనసాగుతున్నావేమో నాకు తెలియదు. కానీ శరీరానుసారమైన జీవితంలో పడిపోతూ, దేవుని వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని దుర్మార్గమైన క్రియలు చేస్తూ, కుటుంబానికి, తల్లిదండ్రులకి, భార్య భర్తల మధ్య అసమాధానంగా ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర కోరికలు తీర్చుకోవడము దేవుని చిత్తము కాదు. శరీరానుసారంగా సుఖము కోసం మన జీవితాలు కొనసాగించడం దేవుని చిత్తము. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. శరీరానుసారమైన కోరికల కొరకు జీవించున్నాం. ప్రభువా, వాటిని జయించడానికి మాకు శక్తిని దయచేయి. వాటిని జయించే కృపను నాకు దయచేయి. నీ శిలువకు వేసి కొట్టివేసి దురాశ చేత ఈదపడకుండా మరుల పలుపు పడకుండా సహాయం చేయి ప్రభువా అని శిలువ దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకొని విడిచిపెట్టండి. ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎందుకు తెలుసా? మన జీవితంలో దేవుడిచ్చిన వాటితోనే మనం సంతోషంగా మనము ఉండాలి. దేవుడిచ్చిన వాటితోనే మనం సంతోషాన్ని గడపాలి. మన సంతోషాన్ని దేవునితోనే, దేవుని బిడ్డలతోనే, కుటుంబంతోనే మన సంతోషం. నీ సంతోషం హద్దులు దాటాయా? లెక్క చెప్పాల్సిన అవసరం ఏ రోజుకైనా ఉంది. వాక్యం చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. దురాశ చేత ఇవ్వబడుతున్నావా? మరణకలు పడుతున్నావా? సాతానుడు వలలోనూ ఉన్నావు. బయటికి రా. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను రక్షించగలిగిన దేవుడు రా, నేను రక్షిస్తాను. నష్టపరుచుకోవాలని ప్రభువా, వాటిని సిలువకు కొట్టివేసి నిన్ను వెంబడించడానికి నాకు సహాయం. పౌలు భక్తులు ఎందుకు రాశాడు ఆ మాటలు? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తో రాశాడు. తాను తెలుసుకున్నాడు. చాలా మంది శరీరానుసారమైన విషయంలో దేవుని విరోధంగా నడుచుకుంటున్నారు. శరీరానుసారమైన విషయంలో దురాశ చేత వారు దేవుని విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు. వాటిని సిలువకు వేసి కొట్టివేయండి. నేను బిడ్డారా, దురాశ వద్దు అది మనకి కాదు. రెండోది ఏమంటాడంటే పౌలు భక్తుడు రెండో మాట ఏమంటాడంటే గలతీ రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఎంత గొప్ప మాట అంటాడంటే పౌలు భక్తుడు రాస్తూ గొప్ప మాట జ్ఞాపకం చేస్తాడండి. 6వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీ అవయవంలో దుర్నీతికి సాధనముగా పాపములకు అప్పగింపకుడి. మీ అవయవములను దుర్నీతికి సాధనముగా పాపములకు అప్పగించుకొనకడి. ఎందుకు తెలుసా? మీ అవయములో నీతి చేత నింపబడాలి. అయితే మృతుల్లో నుండి సజీవులకు మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములు నీతికి సాధనముగాను దేవునికి అప్పగించుకోండి. మన అవయవాలన్నీ కూడా నీతికి సాధనంగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగు. చేయి పని చేస్తే ప్రభు కొరకు పనిచేయాలి, కళ్ళు పని చేస్తే ప్రభు కొరకు పనిచేయాలి, నేను తల పని చేస్తే ప్రభు కొరకు పనిచేయాలి, సర్వదేహము ప్రభు కొరకు పనిచేయాలి. ఏసే అన్నాడు, పరిసయ్యులు శాస్త్రులు సద్దూకయ్యులతో మనకు తెలుసు. నేను 1-2 సార్లు మీతో జ్ఞాపకం చేశాను. మత్తయి సువార్తలో ప్రభు పరిసయ్యులు శాస్త్రులు తిడుతున్నప్పుడు 23వ అధ్యాయంలో చూడండి, 23వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, మీరు 23వ అధ్యాయం 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నె వెలుపల శుద్ధి చేయదులే కానీ అవి లోపల దొరుకుతోనూ అరిచితోనూ నిండి ఉన్నాయి. మీ అవయవాలు నాకు లోపడలేదు అని అంటున్నట్టు అది వేరే విషయం. మీ అవయవాలు నాకు
పత్రికలో భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, ఇంకా పాప నియమమును పాప కోరికలు కలిగి ఉన్న కనులను చూస్తున్నటువంటి ఆ యొక్క మనుషులు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. మన కనులంట పవిత్రమైనవిగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. మన కన్నులంట మన ఆధ్యాత్మిక జీవితాన్ని వెలిగిస్తాయంట. యేసు అన్నాడు, నీ దేహమునకు దీపము కన్నే అన్నాడు. కన్నే అన్నాడు. నీ కంటితో ప్రభుని మహిమపరచు, నీ కంటితో వాక్యము చదువు. ప్రభువా, ఈ కన్ను నీకు విరోధమైన ఆలోచనలు తేకుండా, విరోధమైన చూపు చూడకుండా, చూసిన వాటిని ఖండించే ఆ కృపను, ఆ జ్ఞానమును నాకు దయచేయి ప్రభు అన్నాడు. ఇక్కడ అన్నాడు, ఒకవేళ ప్రభువా నా చెయ్యి నీ నీతికి దాసత్వం లేకుండా ఉంటే నరికివేశాడు అంటే వాక్యం చేత సరి చేసుకో. ప్రభు దగ్గరికి రా, ప్రభువా చెయ్యి నీకు అక్కడ పని చేయట్లేదు, ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభువా నా కళ్ళు పని చేయట్లేదు, ప్రభువా సహాయం చేయి. నా హృదయం పని చేయట్లేదు, ప్రభువా సహాయం చేయి. అడుగు ప్రభు దగ్గర. అయితే లోపల ఉన్న ప్రతి దేవునికి వ్యతిరేకమైన ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని తీసుకొచ్చి పెట్టు. ప్రభువా ఈ విషయాన్ని జయించలేకపోతున్నాయి, నీ సిలువ రక్తం నా మీద ప్రోక్షించి వీటిని జయించే కృపను నాకు దయచేయి. వీటిని ఎలా నష్టపరచుకోవాలో నాకు జ్ఞానమి. నీవు నష్టపరచుకోకపోతే నీకు భవిష్యత్తు ఏమైనా కాదో, నీ భవిష్యత్తు బాగుందో. నువ్వు నష్టపరచుకోకపోతే నీవు నీ జీవితం ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. యేసేపు కోరిక వచ్చింది, యేసేపుకి తలుపు తాకి సాతానుడు తలుపు తెరిచాడు. యేసేపు కోరిక తీర్చుకోవచ్చు, ఎవరో చూడట్లేదు, దేవుడు ఒక్కడే చూస్తున్నాడు. దేవుడు అప్పుడే చూస్తున్నాడు. తనకు బోధించిన వారు లేదు, తనకు వెనకాల నుండి రే పాపం రాయేది అని చెప్పిన వారు లేరు. ఈరోజు తల్లిదండ్రులు అయితే ఆయన సెల్ ఫోన్ చూడబాకగా, సినిమా చూడబాకమ్మా, అవి చూడబాకమ్మా, ఇది చూడబాకమ్మా పదే హెచ్చరిస్తున్నా, అదే పనులు చేస్తున్నారు. ఆ రోజు చేసే చెప్పేవాళ్ళు లేరు, గర్దించేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇచ్చారండి జీవితం సంతోషంగా పని చేసుకోవచ్చు. పాపము కొరకు కూడా సాతానుడు ఒకసారి తప్పాడు. అతను పొతీఫరు భార్యనే ఆమె అతనితో పాపం చేయమని ప్రేరేపిస్తే, ఇంకొకరైతే మామూలు యవన కాలంలో వ్యక్తి అయితే పాపం చేస్తాడు. కానీ దేవుడు విరోధంగా నేను పాపము నష్టపరుచుకున్నాడు. ఆ నష్టానికి అంతేంటో తెలుసా? 7 ఏళ్ళు కరువు కాలంలో ప్రధానిగా, దేశానికి ప్రధానిగా అయ్యాడు. దేవుడిని చూసినప్పుడు నీవు ప్రభు కొరకు ఏమి నష్టపరుచుకున్నావో వాటినన్నింటినీ లెక్కేసి మూట కట్టి నెత్తి మీద గుర్తుపెట్టుకో. నెత్తి మీద గుర్తుపెట్టుకో. ఆయన అన్యాయం చేసేవాడు, ఆయన రుణం ఉంచుకునేవాడు. ఏ రోజుకి ఎప్పటికీ నీకు ఏ ఆశీర్వాదం కావాలో ఇస్తాడు. ఎవరి కాలంలో నీ శరీరంలో ప్రభు కొరకు కాపాడుకోవడానికి ఇష్టపడితే, దురాశ లోపడకుండా ఇష్టపడితే, దురాశ చేత ఇవ్వబడకుండా మరలో పోట్లాడకుండా నువ్వు ఇష్టపడి ప్రభు నష్టపరుచుకునే మనసు, నీ సిలువను భరించే మనసు నాకు దయచే ప్రభు అని ప్రభువు అడగగలిగితే నీ జీవితంలో ఉన్నతమైన దిగులు బతుకుంటావు. అంటే చదువులో కానీ, నీ ఇంటర్వ్యూస్లో కానీ, నీ భవిష్యత్తులో కానీ, కాలేజీలో కానీ, నువ్వు ఉన్న పరిస్థితులన్నింటిలో నీవే తలగా ఉంటావు. అంటే నిన్ను వెంబడించుకోవాలి చాలా మంది ఉంటారు. అమ్మ నాకు ఇది చెప్పవా, అయ్యా నాకు ఇది చెప్పవా, నీ వెంట చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకో. ఎందుకు తెలుసా? నీకు ఇచ్చే జ్ఞానము దైవీకమైన జ్ఞానం, మనుషులు ఇచ్చేది కాదా. గుర్తుపెట్టుకో. యేసేపుని ఆమె ఎంతగా ప్రేరేపించింది, ఎంతగా చేసింది. కానీ యేసేపు లొంగలేదంటే, యేసేపు లొంగలేదు. కారణం ఏంటంటే దేవుని విరోధమైన పాపమేట్లు చేస్తున్నాడు, నష్టపరుచుకున్నాడు. ఆ నష్టానికి ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఇచ్చేది ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిఫలము. శరీరానుసారమైన విషయంలో ఆయన ఎంత నష్టపరుచుకోవాలో అంత నష్టపరుచుకున్నాడు. ప్రభు ఏమంటాడంటే ఆ వ్యక్తి, అనగా ఆ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభువుని ఇంట్లో కూర్చోబెట్టాడు, చేర్చుకున్నాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. సునుకోట్ల బయటకు వచ్చి, కొనుక్కోట్ల బయటకు వచ్చి కప్పు ఇప్పుతుంటే ఆయన చెప్పినట్టున్నాడు. బహుశా ఆ కప్పు ఇప్పితే యేసయ్య పాదాల దగ్గర ఖచ్చితంగా ఆ వ్యక్తి వెళ్ళిపోతారని చెప్పినట్టున్నాడు. కప్పు ఇప్పుతుంటే చూస్తూ ప్రభుని మహిమపరిచాడు. నష్టపోయాడు. ఆ నష్టంలో ప్రభు ఎంత సంతోషించాడో, ఎంత ఆనందించాడో, ఎంతగా ఆయన ఆ నష్టమును ప్రభు తన జీవితంలో, ప్రభు కొరకు నష్టపోతున్నావు, ప్రభు కొరకు త్యాగం చేస్తున్నావు, ప్రభు కొరకు నువ్వు రిస్పెక్ట్ చేసుకుంటున్నావు, నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు. వాక్యం అదే చెప్తుంది. నన్ను వెంబడించేవారు ఇలాగ ఉండాలి అంతే, ఇంకొకటి ఏమీ లేదు. గుర్తుపెట్టుకో. దేవుడిని చేర్చుకున్నాడు, దేవుడి కొరకు నష్టపోయాడు. నేను మూడోది ఏమిటంటే, ప్రభుని చేర్చుకున్న వ్యక్తి, ప్రభు కొరకు నష్టపోయిన వ్యక్తి ఏమన్నాడంటే, అంత నీదే ప్రభు, ఏది నాకు ఎందుకో,
బహుశా నేనేమంటున్నానంటే ఇంటి వాటికి కూడా నేను బయట ఎక్కడో ఉన్నాను ఇంటి యజమాని. అయ్యా మొత్తం నీదే, నువ్వు ఆక్రమిస్తావు. ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు, ఎంత ఇచ్చి దేవుని మహిమపరిచాడు. ఆయన తన ఇంటి మొత్తాన్ని ఇచ్చేసాడు. అంతే, ఏం లేదు. అక్కడ ఏముందంటే దేవుని మహిమపరిచి వారందరూ వెళ్ళిపోయారంట, విభ్రాంతి నొందారంట. ఈ అద్భుత కార్యం ఏంటి, ఇలాంటి సూచకులు ఏంటి అని చాలా అందరూ కూడా ఆ విభ్రాంతి నొందారంట. ఇలాంటి అద్భుతాలు మనం ఎప్పుడు చూడలేదే. ఆయనే కదా ప్లాట్ఫామ్ అయింది. చాలా ఆ అద్భుతం జరగడానికి ఒక ఇంటి యజమానుని యొక్క కృషి ఎంత ఉందో నేను వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఇంటి యజమానుని యొక్క సమర్పణ, ఇంటి యజమానుని యొక్క త్యాగం, ఇంటి యజమానుని యొక్క దేవునికి ఇవ్వడంలో తను తెలుసుకున్న పద్ధతిని మనం నేర్పిస్తున్నాడు ఈరోజు. దేవునికి మనం ఇచ్చాము. దేవుని దగ్గర నుండి రావాల్సిన రోజు మనకి మీద వస్తాయి. అప్పుడు రావాలంటే చదవడం లేదు, వినడం లేదు, నాకు కొంచెం కూడా స్థలం లేదు ప్రభువా అని దేవుని దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్పింది కూడా లేదు. చాలా ఎంత మంచి వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తో, ఎంతగా దేవుని మహిమపరిచాడో, ఎంతగా దేవుని కొరకు తను అప్పగించుకున్నాడో. నేనేమంటానంటే లుకాసు 19వ అధ్యాయం జక్కయ్య తనకు ఉన్నదంతా ఇచ్చేశాడు. యేసు ఒక్కడే ఇంట్లో మిగిలాడు. యేసు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. యేసు ఏమన్నాడు అక్కడ చూడండి, వారి విశ్వాసమును చూచి అని అంటున్నాడు. ఎవరి విశ్వాసాన్ని చూచాడు అంటే ఇంటి యజమానుడి విశ్వాసాన్ని కూడా బహుశా చూచి ఆయన ఎంత సంతోషించాడు. ప్రభువు కొరకు నష్టపరుచుకుంటే నీలో ఉన్న విశ్వాసము దేవుని అడుగులు పీట కాపించి దేవుడు ఇస్తారు కదా. దేవుని మీద ఆధారపడి ఆ మనసు దేవుడికి ఇస్తాడు. నష్టపరుచుకోకపోతే దేవుని యందు విశ్వాసం అనేది సన్నగిల్లుతుంది. పాపము విశ్వాసం ఉండదు. గుర్తుపెట్టుకోండి, పాపము విశ్వాసానికి సంబంధం లేదు. దురాశకు పాపము సంబంధం లేదు. దురాశ, పాపము, లోకాశలు విడిచిపెడితే నీలో ఉన్న విశ్వాసం నీకు ఏమంటుందంటే ప్రభుని అడుగుదామా, జ్ఞానం లేదని ప్రభుని అడుగుదామా, ఆర్థికమైన సహాయం కొరకు ప్రభుని అడుగుదామా, దేవుని కొరకు పనిచేయడానికి విశ్వాసం నీలో వికసిస్తుంది. విశ్వాసం ప్రభువు దగ్గరికి వచ్చి అడిగేటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు. అందుకే వారి విశ్వాసమును చూచాడు. అలా విశ్వాసం నలుగురు మోయించుకొచ్చిన విశ్వాసాన్ని చూచాడు. కుమారుడా నీ పాపములు క్షమించినవి ఉన్నాయి. నేను అంగీకరించానయ్యా, మీ అర్పణను అంగీకరించాను. మీ బలియాగమును లేదా మీ అర్పణను మీరు తెచ్చిన విధానమును ఈ ఇంటి యజమానుని యొక్క సమర్పణను నేను అంగీకరించాను. ఎందుకంటే ఆయన మన మంచి యాజకుడు, ప్రధాన యాజకుడు. మేల్కీసెదెకు క్రమము చొప్పున మన కొరకు యాజకత్వం చేస్తున్న యేసు క్రీస్తు యొక్క సంపూర్ణమైన యాజకత్వం అక్కడ కనపడుతుంది. మనకి కనపడుతుంది. యేసయ్య ద్వారా మనకున్న నిత్య జీవము, యేసయ్య ద్వారా మనకున్న ఆశీర్వాదాన్ని ఈ కుటుంబ యజమానుడు మనతో మాట్లాడుతున్నాను. నేను ప్రభుని చేర్చుకున్నాను, ప్రభు కొరకు నష్టపోయాను. ప్రభువా నా ఇల్లు కాదు ప్రభువా, నా జీవితం కూడా నీకు ఇచ్చేస్తా. ఓ నీవే నాకు కాపరిగా నన్ను నడిపించు. ఏమైనా దేవుడు బిడ్డ వాక్యం సాధిస్తుంది, వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రభు కొరకు వేటిని నష్టపరుచుకున్నావో, ప్రభు కొరకు వేటిని విడిచిపెట్టావో, ప్రభు కొరకు వేటిని త్యాగం చేసావో, ప్రభు కొరకు వేటినైతే నువ్వు విడిచిపెట్టావో వాటిని ఇంకెన్నడూ వాటి వైపు చూడవద్దు. పులిసిన పిండి వైపు చూడద్దు. పులిసిన పిండి చూస్తే నిన్ను కూడా ఈ జీవితాలు కూడా పులి మొత్తం పులిసిపోతుంది. ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఈ విషయంలో నేను ఎలా నష్టపోవాలో నాకు సహాయం. నన్ను దేవుడు జ్ఞాపకం చేసింది. నువ్వు ప్రభు కొరకు ఏమి నష్టపోతున్నావు లెక్క చూసుకో. ప్రభు కొరకు వేటి విడిచిపెడుతున్నావు. పౌలు భక్తులు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తులు అంటాడు, మోషే భక్తుల గురించి ఒక మాట అంటాడు. అతను క్రీస్తు నిమిత్తమైన ఆ యొక్క అనగా 11వ అధ్యాయంలో క్రీస్తు విషయమై అన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ పెద్దవాడైనప్పుడు అంట, మోషే పెద్దవాడైనప్పుడు 11వ అధ్యాయము 24 మోషే పెద్దవాడైన విశ్వాసం బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం నుంచి అల్పకాల పాప భోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మీదని ఎంచి ఫరో యొక్క కుమార్తెను అనిపించుకుంటూ కంటే ఒప్పుకున్నది. అనగా అతడు ప్రతిఫలం కలుగు బహుమానమునందు దృష్టి ఉంచి ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా దాచిపెడతారు. మంచి తల్లిదండ్రులు
ఎందుకంటే మీరు కొనుక్కొని తినవచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు చాలా సంతోషించవచ్చు. మీరు రిస్పెక్ట్ చేసుకొని మీ బిడ్డల కోసం దాచిపెట్టారు. ఖచ్చితంగా అటువంటి తల్లిదండ్రులు ఉంటే ఎంత గొప్ప సంతోషం. వాళ్ళు ఉండడం బట్టే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. వారు చేసిన త్యాగం, వారు చేసిన కృషి, వారు చేసిన ప్రయాస ఈరోజు యవ్వన కాలంలో కానీ ఈ వయసులో ఉన్న మనం అనుభవిస్తున్నాం. అది మన పిల్లలకి, మనం నెక్స్ట్ తరానికి ఏ విషయంలో మనం నష్టపరుచుకొని బిడ్డలకి ఏమి ఇస్తున్నాం, ఏమి మనం సమకూరుస్తున్నాం. నీతిమంతుడంట తన బిడ్డల కొరకు ఆస్తిని సమకూరుస్తాడంట. నీతిమంతుడంట కుటుంబం కొరకు ఏదైనా నష్టపరుచుకుంటాడంట. నష్టపరుచుకోండి కుటుంబం కొరకు. నష్టంలో నీవు ఇది నాకు ఇది అంటే నేను ప్రాక్టికల్గా అనుభవించిన వాటిని చెప్తున్నా. మన దగ్గర వెనుకోవాలంటే కొనుక్కోవాలనిపించకూడదు. పిల్లలకి ఏదైనా వస్తుంది ఇంట్లో, ఏదైనా దానికి ఉపయోగపడుతుంది, నష్టపరుచుకుంటే ఆ మనసు ఉంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనకు కాదు. ప్రభు మన కొరకు అన్ని విడిచిపెట్టి నష్టపోయి చివరి బొట్టు రక్తం కూడా విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసా? చివరి బొట్టు రక్తంలో కూడా ఎవరైనా రక్షణ పొందుతారేమో. యేసయ్య నీరు రక్తము చివరిగా కాదు. ఎందుకంటే ఆయన ద్వారా మనం ఆయన అంటే మూడో దాంట్లో ఏముందంటే దేవునికి ఇచ్చిన దాంట్లో ప్రేమ కనపడుతుంది. ప్రభు అంటాడు అక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఏమంటుందంటే క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టు తను అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా ఉన్నట్లు ప్రేమించి ఇచ్చాడంట. నువ్వు ఇచ్చేటప్పుడు నాకు ఏముంటుందంటే ప్రేమ ఉంది. అది క్రీస్తు కలిగిన ప్రేమ, మనది కాదు. దైవికమైన ప్రేమ. ఆ ప్రేమలో నష్టం ఉంది, ఆ ప్రేమలో పరిశుద్ధత ఉంది, ఆ ప్రేమలో దేవుడు ఉన్నాడు. ఆ ప్రేమ దైవికమైనది. అది అందరినీ సమాధానపరుస్తుంది, అందరినీ సమన్వయం చేస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు కొరింథీ పత్రికలో, అన్నిటికంటే ప్రేమ గొప్పదే. భాషల కంటే, అన్నిటికంటే, ఈ భూమి మీద అన్నిటికంటే ప్రేమ గొప్పది అంటాడు. ప్రేమ చూపించడం నేర్చుకోవడానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని దీవిస్తాడు. ప్రభు మన హృదయంలో నివసిస్తాడు. అనేకులకు ఆదర్శమైన బిడ్డలుగా ఉండడానికి ప్రభు మనకి అతి కృప మనకి, మన కుటుంబానికి దేవుడు దయచేసి మంచి కాపరిని నడిపించి దీవించిన దాకా. ఎంతమంది వాక్యం విన్నారు? ఒకవేళ నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ప్రభు నన్ను హెచ్చరించమన్నాడు, అందుకే హెచ్చరిస్తున్నా. నష్టపరచుకోవడం, నష్టంలో ఉండండి. ప్రభు మిమ్మల్ని మర్చిపోవడం వెళ్ళాలి. దయచేసి చాలా బాధతో ఈ మాట చెప్తాను. ఎవరు వింటున్నారో, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. నేను చాలా బాధతో, చాలా వ్యాధులతో ఈ మాట చెప్తున్నాను. నష్టపరచుకోకుండా సొంత కోరికల కొరకు, సొంత ఆశల కొరకు, ఎవరికి తెలియకుండా నీ డబ్బులు ఖర్చు పెడుతూ దేవుడు విరోధమైన కార్యాలు చేస్తున్నావేమో లెక్క చెప్పాలి. ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. నీకు ఇచ్చిన ప్రతి రూపాయికి దేవుడు లెక్క చెప్పాలి. ప్రతి రూపాయికి శరీరాశల కోసం డబ్బులు ఖర్చు పెట్టబాక, శరీర సుఖం కోసం, ఘనతల కోసం డబ్బులు ఖర్చు పెట్టబాక. ప్రభు దృష్టిలో ఇవి యోగ్యమైనదైతే ఖర్చు పెట్టు. వాటి వల్ల నీకు ప్రయోజనం, నీకు ఆశయం. అతి కృప దేవుడు మనకి దయచేయగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు చూద్దాం. మన హృదయాలను ప్రభు చూస్తూ, ఒకవేళ ఆన్లైన్లో ఇచ్చిన వారైనా, ఈ మైషంలో ఇచ్చిన వారైనా, ఏకీభవించిన బిడ్డలారా దయచేసి చాలా బాధలు మీరు చెప్తున్నాను. నష్టపరచుకోండి. మిమ్మల్ని మీరు నష్టపరచుకోండి. ప్రతి విధమైన దురాశ నుండి విడిపించబడింది. ప్రభా, ఈ విషయంలో నేను దురాశ తీయబడుతున్నానయ్యా. ఈ విషయంలో నీకు విరోధమైన కార్యాలు చేస్తున్నాను ప్రభా. ఈ విషయంలో నీకు విరోధమైన కార్యాలు చేసిన కుటుంబానికి నేను అపవిత్రుడుగా, శాపగ్రస్తుడిగా ఉన్నాయ్యా. నన్ను కనికరించు. ఒకవేళ నీవు నీ భర్తలు తెలియకుండా పాపం చేస్తున్నావేమో, నీ భార్య తెలియకుండా పాపం చేస్తున్నావేమో, నీ తల్లిదండ్రులు తెలియకుండా పాపం చేస్తున్నావేమో నాకు తెలియదు. దేవుడు చూచాడు, నీ స్థితిని చూచాడు, నీ దురాశను చూచాడు. అది పాపము కానీ మరణముగా మారకముంది. ప్రభు అదేకి వస్తావా? నేను క్షమిస్తాను. అదేకి వస్తావా? నిన్ను ఆ శిలువ రక్తముతో నేను ప్రోక్షించి నీ దేహంలో పనిచేస్తున్న ప్రతి పాప నియమం నుండి విడిపించగలిగిన వాడు నేనే. నీ మీద శిక్ష రాకుండా చేయగలిగిన వాడు నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరం ఈరోజు నీ శరీరం శిక్షించబడుతుందంటే, నీ శరీరం ఈరోజు ఒకవేళ శిక్షకు గురైందంటే ఏమైనా పాపం చేసి దేవునికి విరోధంగా, దేవునికి దూరంగా చేస్తున్నావేమో ఈ రోజుకైనా ప్రభువా ఈ విషయాన్ని క్షమించి కనికరించి స్వస్థపరిచి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కృప నా మీద నుంచి నడిపించుకోవా. ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలుచున్న ప్రతి ఒక్కరిని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు కొరకు నష్టపరచుకో. నీ నష్టం
ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది. ప్రభు నేను విడిచిపెట్టాడు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా పరలోకపు ప్రేమైన తండ్రి, నువ్వు చెప్పమన్న విషయాలు నాయన ఈ బిడ్డలతో నాకు మీరు పంచుకున్నారు. మీకు వందనాలు. ఎంతో మంది ఎన్నో విషయాలు నష్టపరుచుకుంటున్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే దురాశ చేత ఇవ్వబడి మరల కలపబడి తల్లిదండ్రులకు విరోధంగా ఆయన కుటుంబాలకు విరోధంగా బ్రతుకుతున్నారు, వారందరి పాపములు క్షమించు ఆయన. నా పాపములు క్షమించాలి కాదు, నీకేముంది కదా ప్రభా, వారిని క్షమించండి. నీ శిలువ రక్తం వారిని ప్రోక్షించండి. దురాశ చేత ఇవ్వబడి మరల కలపబడిన వారి శరీర అవయవాలు దుర్నీతి కాకుండా నీతికి సాధనలాగా పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి దుర్నీతిని తొలగించండి, అపవిత్రతను తొలగించండి, దురాశను తొలగించండి, అపవిత్రమైన పరిహిమాలను స్వభావాన్ని తొలగించండి. ఆయన ఇంటర్నెట్కి సెల్ ఫోన్స్కి అడాప్ట్ అయిన యవనస్తులను మీరు రక్షణ తీసుకున్నారు. పాపములకు అపవిత్రతకు తల్లిదండ్రులు తెలియకుండా చేస్తున్న ప్రతి నాయన ఇంటర్నెట్ లో వారు చేస్తున్న ప్రతి పనిని వారి రక్షణ తీసుకురావడం. ఎంతో మంది మా బిడ్డలు ఆయన నీ అటువంటి అపవిత్రమైన జీవితం ఎవరికి కనపడలేదని నువ్వు చూస్తున్నావు ప్రభావ. ఆ దేహాలు, ఆ కనులు, ఆ ఆలోచన మీరు సరిచేయండి. మా బిడ్డల్ని బాగు చేయండి. ఆ బిడ్డల్ని బాగు చేయండి ప్రభావ. వారిని నీ శిలువ రక్తం మీద ప్రోక్షించండి నాయన. యవనస్తుల రక్షణ నడిపించు నాయన. యవనస్తుల మీద నీ ఉంచిన కాడిని వారు శ్రద్ధగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉండి నా దేవుడి స్థితిలో ఉంచాలని సాక్షులు వాడబడ్డానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డని కూర్చండి. ఈ మాటలు, ఈ ప్రార్థన, ఈ భక్తి పాటలు వారి జీవితాన్ని కదిలించును కాకేసయ్యా. వారి జీవితాన్ని మార్చును కాకేసయ్యా. వారి జీవితాన్ని పాపం విడిచిపెట్టి పరిగెత్తుదురు కాకేసయ్యా. ప్రతి బిడ్డ మీద నుంచి నడిపించమని సహాయం చేయాలి. కుటుంబాలు శాంతి, సమాధానం, దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి, జీవం నీ సన్నిధి కాంతోడు నుంచి నడిపించమని ఇది శ్రేష్టమైన సమయం కొరకు పొందనాలు. ఈ కుటుంబం కొరకు పొందనాలు ప్రభా. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ పరిచయం ఇంకా విస్తరించి అనేక ఆత్మలకు ప్రయోజనకరంగా, అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఈ సమాధాన అధిపతి నడిపించి సహాయం చేయండి. నీకే స్తుతులు, స్తోత్రములు, సమస్త మహిమ ఘనత నామానికి యేసయ్యా శిరస్సు వచ్చి నీకు నమస్కరిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత నామానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు నా మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్నట్టు మాకు కావాల్సిన ఆహారం ధరించు. మరణస్తులు క్షమించిన ప్రకారం అందరినీ క్షమించు. శోధన లేక కిన్నడు తప్పించుకుంటూ రాజ్యం బలం మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.